సీతాకోక చిలుకల్ని చూసారా? అవి ఎంతో అందంగా ఉంటాయి. వాటిని చూస్తే తెలుసో తెలియకో మొహంలో చిరునవ్వు దానికదే వచ్చేస్తుంది. ఈ సీతాకోక చిలుకలు పుట్టుకతోనే అలా అయితే ఉండవు. పుట్టుకతోనే వాటికి రెక్కలుండవు, అవి ఎగరలేవు కూడా. ఈ సీతాకోక చిలుకలు పుడితే ఒక గుడ్డు రూపంలో పుడతాయి. మెల్లమెల్లగా అది తన కవచాన్ని ఎంతో కష్టపడి పగలగొడుతుంది. ఆ తరువాత పురుగులా మారి పాకుతుంది. ఆ తర్వాత చాలా బాధను అనుభవిస్తుంది, ఎంతో కష్టపడుతుంది. తర్వాత దాని రూపం మారుతుంది. ఆ తర్వాత దానికి రెక్కలు బయటకొస్తాయి. ఆ తరువాత అది ఎగరగలుగుతుంది. ఈ నిరంతర కష్టమే సఫలతకు మూలమంత్రంగా మారుతుంది. ఒకవేళ నిరంతరం కష్టపడకుంటే అప్పుడప్పుడు ప్రతిభ కూడా వెనకబడిపోతుంది. కారణం అంకితభావం లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం. కానీ అప్పుడప్పుడు కొందరు వ్యక్తుల్లో ఎక్కువ ప్రతిభ కూడా ఉండదు. ఆ వ్యక్తులు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు, తమలో అంకితభావాన్ని నింపుకుంటారు, దృఢ నిశ్చయంతో పనులు చేస్తూ ఉంటారు, అలాగే సఫలమవుతారు కూడా. అందుకే మీరు జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సరే నిరంతరం కష్టపడుతూ ఉండండి. ఒకరోజు మీ భవిష్యత్తు మీకు సీతాకోక చిలుకల ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుంది. అప్పుడు ఈ ప్రపంచం ఎప్పుడైతే మిమ్మల్ని చూస్తుందో తెలుసో తెలియకో ఈ ప్రపంచం మొహంలో కూడా చిరునవ్వు వస్తుంది. అప్పుడు ఈ ప్రపంచం నాతో ప్రేమగా చెప్తుంది, రాధాకృష్ణ.